రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సరుకులు అందే విధంగా చూస్తామని చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వం రేషన్ డీలర్లకు మళ్లీ భరోసా ఇచ్చిందంటున్న బాపట్ల జిల్లా పేటేరు రామ రేషన్ షాపు డీలర్ శాస్త్రితో ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. సంబంధించి ఏదైతే నిత్యావసర సరుకులు సంబంధించి రేషన్ డీలర్లకే ఇస్తూ పునఃప్రారంభమైంది. నేడు ఏపీ వ్యాప్తంగా అయితే రేషన్ షాపులను అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి ఏదైతే రేషన్ షాపుల ద్వారా ఇళ్ళకి ఏదైతే ప్రతి ఒక్క ప్రజలకైతే నిత్యావసర వస్తువులు సరుకులు వాళ్ళకి ఖాళీ సమయం ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న విధంగా వెళ్ళి సరుకులు తెచ్చుకునే విధంగా గతంలో ఉండేది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వెహికల్స్ ద్వారా వ్యాన్ల ద్వారా అయితే ఈ యొక్క నిత్యావసర సరుకులు తమ ఇంటికి పంపిస్తున్నామని చెప్పారు. కానీ రోడ్ల మీద వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నాయో ఆ రేషన్ షాపు ఖాళీగా ఉన్నప్పుడే వెళ్ళి వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు తెచ్చుకునే విధంగా మళ్ళీ ఈ యొక్క రేషన్ షాపులను పునఃప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ యొక్క రేషన్ షాపులని ప్రారంభించారు. మనం బాపట్ల జిల్లా ఏదైతే పేటేరు గ్రామంలో ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలో అయితే రేషన్ షాప్ని ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రేషన్ సంబంధించిన ఈకేవైసీ ఏదైతే తమిళ నుంచి సరుకులు తీసుకుంటారో అదేవిధంగా దాన్ని గతంలో మాదిరిగానే ఈ యొక్క దీన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క షాపులో మొత్తంగా ఈ యొక్క రేషన్ సరుకులు ఉన్నాయి. రేషన్ సరుకులకు సంబంధించి ఖాతా ఈ విధంగా రేషన్ బస్తాలు ఏ ప్రాంతానికి సంబంధించి ప్రాంతానికి ఈ యొక్క ప్రాంతంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి దానికి అనుగుణంగానే రేషన్ బస్తాలను ఇవ్వటం జరిగింది. అలాగే ప్రస్తుతం ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది మనం రేషన్ డీలర్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రేషన్ డీలర్ గారు ఉన్నారు, ఆయన అడిగి ఏమేమి సరుకులు ఇస్తున్నారు ఏంటి అనేది మనం కనుక్కున్నాం. సార్ చెప్పండి, రేషన్ షాపు మళ్ళీ పునఃప్రారంభించడం మీరు ఎలా భావిస్తున్నారు? ఏంటి ఎలా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటారు? రేషన్ షాపు ద్వారా సరుకులు పంపిణీ అనేది చాలా సులభతరంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. గతంలో అయితే వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అనేది విధానంతో సరిగ్గా ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు రేషన్ బండి వచ్చేదో ఎప్పుడు ఏ టైంకి వచ్చేది ఎవరికి తెలిసేది కాదు. రేషన్ సరుకుల కోసం ప్రజలందరూ కూడా రేషన్ బండి కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఉదయం 8 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల కాడి నుంచి రాత్రి 8 గంటల వరకు, 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతిరోజు కూడా ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కూడా ఆ రోజు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి రేషన్ సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ నెల బియ్యము పంచదార మాత్రమే వచ్చాయి. వాటిని ఈ రోజు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. రేషన్ షాపుల ద్వారా గతంలో రేషన్ షాపులు ఉండటం వల్ల రేషన్ ఏదైతే ఎవరైతే పేదలకు వెళ్లాల్సిందో ఆ రేషన్ తప్పు పక్కదారి పడుతుందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నిర్ణయించి వెహికల్స్ ద్వారా అందించే విధంగా ప్రణాళిక చేసింది. వెహికల్స్ ద్వారానే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంది. తమ గడపకి వెళ్ళేసి రేషన్ ఇస్తున్నామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఇప్పుడు మీరు మళ్ళీ షాపులు పరంగానే బాగుంటుంది అంటున్నారు. ఇది ఏ విధంగా చూస్తారు? ఇది చాలా అబద్ధం అండి. ఎందుకంటే రేషన్ షాపుల ద్వారా అయితే ప్రజలకి ఎవరికి తీరిన సమయంలో వాళ్ళు వచ్చి స్వయంగా తంబు వేసి చక్కగా రేషన్ తీసుకెళ్ళిపోతారు. ఎవరికి ఇబ్బంది ఉండదు. గతంలో అయితే రేషన్ షాపు బండి ఎప్పుడు వచ్చేదో, ఏ తారీఖున వచ్చేదో, ఎన్ని గంటలకు వచ్చేదో ఎవరికి తెలిసేది కాదు. చిన్న ఉద్యోగస్తులు పని చేసుకునే వాళ్ళు రేషన్ షాపు బండి కోసం ఎదురు చూసేవాళ్ళు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ ఇబ్బందులు ఏమి లేకుండా వాళ్ళకి తీరిన సమయంలో వచ్చి చక్కగా రేషన్ తీసుకోవచ్చు. ఇది ప్రజలందరికీ కూడా చాలా అందుబాటులో ఉంటుంది. దీన్ని అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. సరుకులు అంటే రాగులు, అలాగే కందిపప్పు, మొత్తం 4-5 రకాల సరుకులు అందుబాటు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఏమేమి సరుకులు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం అయితే రైసు పంచదారే ఇస్తున్నారండి. త్వరలోనే మరి రాగులు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఇంకా ఇతర సరుకులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. అది కూడా అమలు చేస్తే ప్రభుత్వం వారు ఏ సరుకులు అయితే రేషన్ డిపోల ద్వారా ఇవ్వమని చెబుతారో ఆ రేషన్ సరుకులు ఇవ్వడానికి డీలర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.
ఇది ఏదైతే రేషన్ డీలర్లు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారో, ఏదైతే రేషన్ షాపుల ద్వారా అయితేనే సరుకులు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఇచ్చే విధంగా అయితే ఉండేది. గతంలో ఏదైతే ఎన్టీ రామారావు కూడా ఈ విధమైన విధానమే అవలంబించారు. అలాంటిది గత ప్రభుత్వంలో వచ్చిన మార్పులు చేర్పులు చేశారో అవి ప్రజలు ఏదైతే వారి పని మీద ఏదన్నా వెళ్ళిన ఎడల ఆ రోజు ఆ రోడ్డుకు వచ్చిన వెహికల్ మళ్ళీ 15 రోజుల దాకా వచ్చేది కదా. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇక్కడ షాపులో ఉండటం వల్ల ఆ షాప్కు వాళ్ళు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్లే విధంగా అయితే ఏర్పాటు బాగుంది అని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మనతో ఇంకా దీనిపై మాట్లాడతాకి టీడీపీ నాయకులు నాగరాజు ఉన్నారు, ఆయన అడిగి కూడా తెలుసుకున్నా. చెప్పండి, దీన్ని మీరు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రేషన్ షాపుల ద్వారా సరుకులు ఇవ్వటం? ఇది చాలా బాగుందండి. ఇది ఇట్లా ఎంతో మాకు చాలా అందరూ వచ్చి తీసుకెళ్తారు. నెలకి 15 రోజులు చొప్పున ఇస్తారు. పొద్దున పూట సాయంత్రం వచ్చి తీసుకెళ్తారు. ఆ యాన్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో మాకే తెలియదు. పొలాలు వెళ్తారు, ఇంటికాడ ఉన్నప్పుడు రారు, ఏ టైంలో వస్తారో తెలియదు. ఇట్లా వ్యర్థం చాలా మంచిది. మీ ప్రాంత ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? షాపులు ఏదైతే నిత్యావసర సరుకులకు సంబంధించిన షాప్ పెట్టడం వల్ల ఇది చాలా బాగుంది అంటున్నారు. వచ్చి దుకాణానికి తీసుకెళ్తాం. చాలా ఇది మంచి పని చేశారు ప్రభుత్వం, బాగా చెబుతున్నారు జనాలు అంటారు. ఏదైతే మొత్తంగా కూటమి ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ యొక్క షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందరికీ అందుతాయని చెప్పేసి ఏదైతే టీడీపీకి సంబంధించిన నాయకులు అలాగే రేషన్కి వచ్చిన ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా రేషన్కి సంబంధించిన డీలర్లు కూడా తమకు సంబంధించి ఏదైతే మేము పక్కనే అందుబాటులో ఉంటాం కాబట్టి మన ప్రాంత ప్రజలే కాబట్టి వచ్చి ఎప్పుడు వచ్చినా అడిగినా కూడా ఇచ్చే విధంగా మేము ఉంటాం తప్ప ఏమో తర్వాత రండి ఇలాంటిది ఉండదు. అదే గతంలో చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో వెహికల్స్ ద్వారా ఆ వార్డుకి వెళ్తే ఆ వార్డు నుంచి 1 గంట తర్వాత మళ్ళీ ఎవరొక పని నుండి బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చేసరికి ఆ వెహికల్ వెళ్ళిపోయేది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ వెహికల్ ఎప్పుడు వచ్చిద్దో తెలియని పరిస్థితి ఉండేది. అట్లాంటిది వెహికల్స్ రాక రేషన్ తీసుకోకుండా ఉన్న పరిస్థితి కూడా చాలా మంది పరిస్థితి ఉంది. ఆ రేషన్ పక్కదారిని పట్టిన పరిస్థితి కూడా ఉందని చెప్పిన పరిస్థితి. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈరోజు పిఠాపురంలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో కూడా ఈ యొక్క రేషన్ షాపులు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడే విధంగా అన్ని పనులు అలాగే వాటితో పాటు సంక్షేమ విధంగా అన్ని పనులు అలాగే వాటితో పాటు సంక్షేమ పథకాలు అందిస్తుందని ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, బాపట్ల జిల్లా నుంచి.